తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన క్షేత్ర దేవత కుంకుళ్ళమ్మ ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కుంకుళ్ళమ్మ అమ్మవారు లక్షగాజుల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వసంత నవరాత్రి ఉత్సవాల రోజుల్లో ప్రతిరోజు అమ్మవారు నిండు ముత్తైదువుగా లక్షగాజుల అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. ఉత్సవాల చివరి రోజు ఈ నెల 27న ఆలయంలో కుంకుమ పూజ, చండీ హోమం నిర్వహిస్తామని ఆలయ ఈవో భద్రాసి తెలియజేశారు. విశాఖ జిల్లా పద్మనాభం మండలం కోరాడ గ్రామంలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేశాయన్నారు. దీనివల్ల కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. ఉపాధి హామీ కూలీల కష్టాన్ని గుర్తించి వారిని అన్ని విధాలా ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే మొదలుపెట్టిన ఇంకొక పథకం పేరే ఈ ఉపాధి హామీ పని. రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేంద్రంలో ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు అధికారంలో ఉన్నారు. ఆ రోజుల్లో ఆలోచన చేసి పెట్టిన పథకమే ఈ ఉపాధి హామీ పథకం. అసలు ఈ పథకం ఎందుకు పెట్టారు అంటే గ్రామాలలో కూడా ఉపాధి కల్పించాలి, గ్రామాలలో కూడా గ్రామస్తులకు పని కల్పించాలి. ఎందుకంటే గ్రామాలలో పని లేకపోతే భార్యా బిడ్డల్ని వదిలేసి వెళ్లిపోవడం జరుగుతుంది, పని కోసం వలసలు పోతున్నారు. దీన్ని అరికట్టాలి అన్న భావనతో కాంగ్రెస్ పార్టీ చేసిన గొప్ప ఆలోచనే ఈ ఉపాధి హామీ పని. అంటే ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి గ్రామంలోనూ ఏ గ్రామంలోనైనా గ్రామస్తులు గ్రామ పెద్దలకు వెళ్లి మాకు పని కావాలి అని అడగచ్చు. ఇది ఒక హక్కుగా, ఒక చట్టంగా చేసింది కాంగ్రెస్ పార్టీ. అలా వాళ్ళు పని అడగాలి అంటే అడగడానికి 100 రోజులు పని కల్పించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంటుంది. పని అడిగిన 15 రోజుల్లోనే పని కల్పించాలి. పని చేసిన 15 రోజుల్లోనే పేమెంట్ కూడా ఇవ్వాలి. ఇది చట్టం. ఈ చట్టం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే గ్రామాలలో పని ఉంటే వలసలు తగ్గుతాయి, నిరుద్యోగం తగ్గుతుంది. ఇందాక అమ్మాయి చెప్పినట్టుగా గ్రామాలలో పని ఉంటే వాళ్ళకు కొన్ని డబ్బులు వస్తే ఆ బిడ్డలను పోషించుకోగలరు, చదివించుకోగలరు. ఇవన్నీ జరగాలి అంటే గ్రామాలలో ప్రభుత్వమే పని కల్పించాల్సిన అవసరం ఉంది అనే ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఉపాధి హామీ పని కేంద్రము మొత్తం దేశం మీద అమలు చేసిన తర్వాత కోట్ల మంది ప్రజలు ఉపాధి హామీ పనిలో పనిచేసి అసలు ఇంత పెద్ద పథకం అంటే కోట్ల మంది ప్రజలకు జనాభాకు ఉపాధినిచ్చే పథకం ప్రపంచంలోనే ఇంకొకటి లేదు. అందుకే దేశ విదేశాల నుంచి కూడా మన దేశానికి వచ్చి యూనివర్సిటీల నుంచి ఈ ఉపాధి హామీ పని మీద రీసెర్చ్ పేపర్లు కూడా తయారు చేసుకుని వెళ్లారు. అంటే అంత గొప్ప పథకం అన్నమాట. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ పథకం ఎంత గొప్పగా జరిగింది అంటే అసలు ఉపాధి హామీ పనికి వచ్చిన వాళ్ళకి ఆటో ఛార్జీలు కూడా ఇచ్చేవాళ్ళట, మజ్జిగ మంచినీళ్లు కూడా ఇచ్చేవాళ్ళట. అమ్మ మీ నాన్నున్నప్పుడు రస్నా కూడా ఇచ్చారు అనింది పక్కన ఊర్లో ఒక ఆవిడ. అంతేకాదు గర్భిణీ స్త్రీలకైతేనేమి, ముసలోళ్ళకైతేనేమి కొంచెం సేద తీర్చుకోవడానికి ఒక టెంట్ కూడా వేసేవారు. అవసరమైతే మెడికల్ కిట్లు కూడా ఇచ్చేవాళ్ళు. ఇలా ప్రజల కోసం పెట్టిన పథకం కాబట్టి ప్రజలకు ఉపయోగపడాలి అని ఇన్ని సౌకర్యాలతో ఉపాధి హామీ పని నడిచింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. గత 12 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ అధికారంలో. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఏ ఒక్క సంవత్సరం కూడా 100 రోజులు పని ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా నడిచిన పథకం, 100 రోజులు ప్రతి సంవత్సరము నడిచిన పథకం, పేదలకు ఆసరాగా నిలబడిన పథకం ఈ రోజు బీజేపీకి ఎలా తయారు చేశారు అంటే దానికి ఎన్ని రకాలుగా తూట్లు పెట్టాలో, ఎన్ని రకాలుగా దాన్ని నీరుగార్చాలో అన్ని రకాలుగా ఉపాధి హామీ పథకానికి తూట్లు పెట్టారు. టాలీవుడ్ నటుడు నారా రోహిత్ తన రాజకీయ రంగ ప్రవేశంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అటు సినీ ఇటు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. తన తండ్రి నారా రామ్మూర్తి నాయుడు 74వ జయంతిని ఆయన స్వగ్రామం తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో ఘనంగా నిర్వహించారు. నారా రామ్మూర్తి నాయుడు స్మృతి వనంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రోహిత్ సహా ఇతర కుటుంబ సభ్యులు హాజరై ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాను, కానీ దానికి ఇంకా సమయం ఉంది. సరైన సమయంలో నా రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభిస్తానని తెలిపారు. మెమరీస్ మాతో అందరూ షేర్ చేసుకుంటే చాలా ఆనందంగా ఉంది. అండ్ ఆల్మోస్ట్ అందరితో ఇప్పుడు 1-on-1 రిలేషన్ ఉంది. ప్రతి ఒక్కరికి ఒక మెమరీ ఉంది రామ్మూర్తి గారు. సో అలాంటి మెమరీస్ అన్ని మాతో షేర్ చేసుకుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ లాస్ట్ ఇయర్ కూడా ఆయన పుట్టినరోజు ఇక్కడ సెలబ్రేట్ చేశాం. సో అలాగే ఈ ఇయర్ చేసిన బ్లడ్ క్యాంప్లోనే పెట్టడం జరిగింది. అండ్ దానికోసం
వచ్చి స్వచ్ఛందంగా బ్లడ్ ఇచ్చిన ఆయన అభిమానులకి కానీ శ్రేయాభిలాషులందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఇక్కడికి వచ్చి ఆయన అందరూ మనస్ఫూర్తిగా ఆయనతో ఉన్న జర్నీ చెప్తుంటే మేము వి డోంట్ హ్యావ్ వర్డ్స్. చాలా ఆనందంగా ఉంది. హోప్ wherever he is there, we always present. టైం వచ్చినప్పుడు వస్తాం. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్సీ శ్రవణ్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని నినాదాలు చేశారు. మార్కెట్లకు పోటెత్తిన మక్కలను కొనుగోలు చేయకపోవడంతో రైతన్నకు తిప్పలు అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ 8 లక్షల ఎకరాల్లో రైతులు మక్కలను పండించారని, మద్దతు ధర లేకపోవడంతో పాటు వర్షాల కారణంగా అన్నదాతలు నష్టపోతున్నారని తెలిపారు. రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట పండడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మొక్కలన్నీ కూడా మార్కెట్లో వచ్చి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. ఇవాళ మొక్కజొన్న మద్దతు ధర 2,400 రూపాయలుంటే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక రైతులు 1,600, 1,700 రూపాయలకే మొక్కజొన్న అమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు అకాల వర్షాల వల్ల మార్కెట్ యార్డ్లలో, కల్లాల్లో మొక్కజొన్న తడిచిపోయి రైతులు బాగా నష్టపోతా ఉన్నారు. ఈ ప్రభుత్వం మొక్కజొన్న రైతుల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం చూపుతా ఉంది. ప్రభుత్వమే ఒకవైపు పంట మార్పిడి చేయాలని రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు గారు వరి వేయొద్దు, వరి వేస్తే మేము కొనము అని రాష్ట్ర ప్రభుత్వమే చెప్తుంది. ప్రభుత్వాన్ని నమ్మి 8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పండిస్తే ఈ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక రైతులను నట్టేట ముంచుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇప్పటికే 15 రోజులైంది మొక్కజొన్న వచ్చి, ఎందుకు కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయట్లేదు? అంటే పంటంతా దళారుల పాలైన తర్వాత దళారుల దగ్గర మొక్కజొన్న కొంటారా? మీరు రైతుకు మేలు చేస్తారా, దళారులకు మేలు చేస్తారా? ఇప్పటికే దాదాపు 25% పంట దళారుల చేతుల్లోకి పోయింది. నిన్న మొన్న ఈ రోజు ఉదయం కూడా వడగళ్ల వానబడి రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పెద్ద ఎత్తున మొక్కజొన్న, మామిడి, ఇతర పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. మీరు పంటల బీమాని అసెంబ్లీలో ఊదరగొట్టి బడ్జెట్ స్పీచ్ లో చెప్పి ఇప్పటి వరకు పంటల బీమాను మీరు అమలు చేయలేదు. పంటల బీమా అమలు చేయరు, రైతుకు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదు. దయచేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా గత 2-3 రోజుల్లో వడగళ్ల వాన వల్ల రైతులు బాగా నష్టపోయారు. వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఎన్యూమరేషన్ చేసి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలవరం నిర్వాసితులతో సమావేశమైన సీఎం చంద్రబాబు. భూసేకరణ, పునరావాస ప్యాకేజీ కింద 3వ విడతగా 226.61 కోట్ల చెక్కు అందజేత. విజయవాడలో వైసీపీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు. రంజాన్ మాసం శాంతి, సోదరభావం, పరస్పర గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందన్న మాజీ మంత్రి జగన్. బాబాయిని అత్యంత పాశవికంగా చంపేసిన అబ్బాయిలకు త్వరలోనే జైలు శిక్ష పడుతుంది. టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ జోస్యం. చంద్రబాబుకి దివ్యాంగుల సంక్షేమంపై చిత్తశుద్ది ఉంటే మొత్తం 16 బస్సు సర్వీసుల్లోనూ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలి. వైసీపీ నేత పులిపాటి దుర్గారెడ్డి డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.